వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, తెలివి లేని వారికి తెలివి కలిగించును. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, కృపగలిగిన దేవా, ఈ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి ఈ సన్నిధానంలో చేరి మా ప్రభువా, ఈ గృహం యొద్ద మా తండ్రి నేను స్తుతించడానికి గణపరచడానికి మా ప్రభువా మీరు ఇచ్చిన కృపను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సన్నిధానంలో మా తండ్రి చదవబడినటువంటి వాక్యం ద్వారా మీరు మాట్లాడి మా ప్రభువా నీవు నామానికి మహిమ తెచ్చుకుని మా ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీరు మాట్లాడుతుండగా వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని మాకు దయచేయమని యేసునామములో అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. దేవనామానికి స్తోత్రం కలుగును గాక. 119వ కీర్తన 130వ వచనాన్ని మనము చదువుకుని ఉన్నాము. నీ వాక్యములు ఎల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఎప్పుడు ఎలుగు కలిగిద్ది? దేవుని వాక్యము వెల్లడవుతున్నప్పుడు వెలుగు కలుగుతుందని చెప్పి ఇక్కడ రాయబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే చీకటి కలిగినటువంటి జీవితాల్లో, లేదా వేదన కలిగినటువంటి జీవితాల్లో వెలుగు కలగాలంటే దేవుని వాక్యాన్ని వింటే మాకు వెలుగు కలిగిద్దా? లేకపోతే దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు మాకు వెలుగు కలిగిద్దంటే వెలుగు కలుగుతుందని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అయితే దేవుని వాక్యం ద్వారా మనం పొందే మేలులు చాలా ఉంటాయి. అనేకులు కూడా బైబిల్ గ్రంథములో దేవుని వాక్యం ద్వారా, లేకపోతే వాక్యం వినుట ద్వారా, వినుట వలన విశ్వాసం కలుగును అన్న మాట ప్రకారంగా మనం చూసినట్లయితే అనేకుల జీవితాల్లో వెలుగు కలుగునట్లుగా మనం చూస్తున్నాం. అసలు వెలుగు అంటే ఏంటి? వెలుగు ఏ విధంగా కలుగుతుంది? అసలు ఎవరి జీవితాల్లో వెలుగు కలుగుతుందో మనము బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. దేవునికి వాక్యము అనేది చాలా ఉత్తమమైనది. దేవుని వాక్యము ఎంతో ఉత్తమమైనది. ఇక్కడ మనము 119వ కీర్తనలోనే 104వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయెను. ఎప్పుడంట? దేవుని వాక్యము, దేవుని ఉపదేశం వలన కలుగుతున్నటువంటి మేలులు మనం చూస్తే అనేకమైనవి ఉంటాయని మనం చెప్పుకుంటున్నాం. నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ ఏమవుతుందంట? నాకు అసహ్యమయ్యాను అని చెప్పి కీర్తనకారుడు రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యం చాలామంది వినటానికి ఇష్టపడతారు, చాలామంది వినరు. దేవుని వాక్యం అంటే చాలామందికి తలనొప్పి. దేవుని వాక్యం చదవటం అంటే చాలామందికి ఇష్టం ఉండదు. దేవుని వాక్యాన్ని చదవాలనేటువంటి తలంపు వచ్చినప్పుడు అనేకమైన పనులు అడ్డంకుగా వస్తాయి. కూర్చొని మనము దేవుని వాక్యాన్ని ధ్యానించాలనుకున్నప్పుడు, లేదా ప్రార్థనకి వెళ్ళి దేవుని వాక్యాన్ని వినాలనుకున్నప్పుడు మనకి ఆటంకములు కలుగుతాయి. మనకి ఆటంకాలు కలుగుతాయి. ఎందుకు ఆటంకాలు కలుగుతాయి? దేవుని వాక్యముని వినాలనుకున్నప్పుడు ఎందువలన ఆటంకములు వస్తాయంటే, అపవాది నిన్ను వాక్యము దగ్గరికి వెళ్ళనివ్వడు. అపవాది వాక్యం దగ్గరికి వెళ్ళనివ్వడు. వాక్యం చదవాలని నీకు తలంపు వచ్చినప్పుడు ఏదో ఒక నీకు పని తీసుకొచ్చి పెడతాడు. ఇంకా చెప్పాలంటే మందిరానికి రావాలన్నప్పుడు, దేవుని ఆరాధించాలి, వాక్యం వినాలనుకున్నప్పుడు, శ్రద్ధగా దేవుని యందు ఒక తలంపు కలిగినప్పుడు
నీ ఇంటికి చుట్టాలను కూడా తీసుకొస్తాడు అపవాది. చుట్టాలు వచ్చారు నాకిన వాళ్ళు ఎంతమంది ఉండారండి? ఆ? చాలా మంది మనం చూస్తుంటాం. ఏందమ్మా ప్రార్థనకు రాలేదు, ఏంటి ప్రార్థనకు రాలేదని అంటే ఎందుకు రాలేదే అంటే మా ఇంటికి చుట్టాలు వచ్చారు కాబట్టి రాలేకపోయామండి. ఎవరు వచ్చారంట? అంటే దేవుని వాక్యం ముఖ్యమా, దేవుని సన్నిధి ముఖ్యమా, లేకపోతే మన యొక్క బంధువర్గము లేకపోతే రక్త సంబంధాలు ముఖ్యమంటే దేవుని కంటే కూడా ఎక్కువగా ఎవరిని ఎవరి వైపు చూస్తున్నారండి? బంధువుల వైపు చూస్తున్నారు. అంటే దేవునికి సన్నిధికి ఇయ్యాల్సినటువంటి మర్యాద, దేవుని వాక్యానికి ఇవ్వాల్సినటువంటి ఆ సమయం, వాక్యం వినే సమయంలో, దేవుని ఆరాధించే సమయంలో మనము మనకు సొంత పనుల్లో మనం ఉంటే మనకు ఉపయోగము ఉండదు. చూడండి మనము దేవుని యొక్క వాక్య బాగానే మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 11, 14 వచ్చును. కాబట్టి మేము ఆ ఆ ఆ అక్కడి నుండి ఫిలిప్పీకి వచ్చితిమి. ఆ ఆ ఆ విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి ఆ మాట్లాడుచుంటిమి. అప్పుడు ఆ ఆ తోతైర పట్టణస్థురాలు ప్రభు ఆమె హృదయమును తెరుచును గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. చాలండి. ఇక్కడ అనేక మంది అక్కడ కూడి ఉన్నప్పుడు, ఇప్పుడు మనం ఎట్టయితే కూర్చున్నామో ఆ విధంగానే ప్రార్థన జరుగుతుందని చెప్పి వచ్చి అక్కడికొచ్చి కూర్చొని దేవుని వాక్యాన్ని వింటూ ఉంది. అక్కడ చాలా మంది వచ్చారు. మరి ఆ వచ్చినటువంటి అందరూ కూడా దేవుని వాక్యాన్ని వింటలేదంటే వింటున్నారు. లుదియా అయినటువంటి ఈ స్త్రీ వారితో పాటు కూడా వచ్చి కూర్చొని దేవుని మాటలు వింటుంది. అందరు వినేది వేరు, ఆమె వినేది వేరుగా ఉంది. వినటం అంటే విని వదిలేయటం కాదు. విన్నటువంటి వాక్యాన్ని హృదయంలోనికి చేర్చుకోవటం ముఖ్యం. దేవుని వాక్యం ఎన్నోసార్లు మనం వింటూ ఉంటాం. కానీ కేవలం అవి మనకి జ్ఞాపకం కూడా ఉండదు కొన్ని వాక్యాలు. ఎందుకు ఉండలేదనంటే మనలో శ్రద్ధ ఉంటే ఉంటాయి. ఎప్పుడు జ్ఞాపకం ఉంటాయండి? మనలో శ్రద్ధ ఉండాలి. ఏం శ్రద్ధ? మనలో విశ్వాసం ఉండాలి. మనం శ్రద్ధ కలిగి మనము ఈ వాక్యాన్ని నేను నా హృదయంలో దాచుకుంటే నాకు మేలు, ఈ వాక్యాన్ని నేను భద్రం చేసుకుంటే నాకు ఉపయోగం అని చెప్పి ఎవరైతే భద్రం చేసుకుంటారో వారికి ఆ వాక్యము చాలా ఉపయోగకరంగా మారింది. దేవునికి వాక్యము ఆ మనిషి మీద ప్రభావం చూపించిందండి. దేవుని వాక్యము అక్కడున్నటువంటి అందరి మీద ప్రభావం చూపించిందంటే లేదు. కానీ లుదియా అయినటువంటి దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ, ఎవరంటే ఆమె దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ. ఆమెలో దైవ భక్తి ఉంది, వింటుంది. అందరూ వినేది వేరు, ఆమె వినేది వేరుగా ఉంది. శ్రద్ధతో వింటుంది కాబట్టి ఆమె హృదయము తెరువబడెను. మొదటిగా మనం చూస్తే అక్కడ ప్రార్థన జరుగుతుందని చెప్పి వారు జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి, రావటం ముఖ్యం. మొదట రావాలి. ఏ మనసుతో రావాలి ప్రార్థనకి? చాలామంది ఇసుగ్గా వస్తారు. ఈరోజు ప్రార్థన ఉంది మా మందిరంలో, వెళ్ళకపోతేనేమో రాలేదంటారు, వెళ్ళకపోతే రాలేదంటారు, వెళితేనేమో అక్కడ సకాలంగా విడిచిపెట్టరు, ఏదో చెబుతారు, వాళ్ళ టైం వాళ్ళది, కానీ మాకు కుదరట్లా. కాబట్టి ఏం చేద్దాం? వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి, వెళ్ళకపోతే రాలేదంటారు, వెళితేనేమో ఉండలేకపోతున్నా. ఇదేంది నాయన? ఇది ఒక అవస్థ. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఇష్టంతో రావాలి. ఎట్లా రావాలా? దేవుని వాక్యం ఎవరి మీద పనిచేసిద్ది?
దేవుని వాక్యం ఎవరి జీవితంలో వెలుగు నింపిద్దంటే, శ్రద్ధగా ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని చేర్చుకోవటానికి లేకపోతే వాక్య ప్రకారంగా నడవటానికి ఇష్టపడతారో ఆ! వారి జీవితంలో దేవుని యొక్క వాక్యము పనిచేసిద్ది. ఆ వాక్యము వారి హృదయంలో ఉన్నటువంటి చీకటిని పారదోలిద్దండి. వారి హృదయంలో ఉన్నటువంటి చీకటిని ఈమె శ్రద్ధగా వింటుంది కాబట్టి ఆమె హృదయము తెరవబడెను. చూడండి. మనం ఇక్కడ ఈ స్త్రీని గురించి మనం చదువుతున్నప్పుడు 14 వచనంలో అప్పుడు లుదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఈమె ఊదారంగు పొడిని అమ్ము తూతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరచును గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. లక్ష్యముంచెను. మరి దేవుని వాక్యాన్ని మనం లక్ష్యం ఉంచుతున్నామా? దేవుని వాక్యాన్ని లక్ష్యం ఉంచటం అంటే ఏంటి? వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని నేను జరిగించాలి అని నిర్ణయం తీసుకోవటమే లక్ష్యం ఉంచటం అంటే. మరి మనం వాక్యం వినేటప్పుడు మనం ఏ నిర్ణయాలు తీసుకుంటున్నాం? దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రభువా నీ యొక్క వాక్య ప్రకారంగా నేను జీవిస్తానయ్యా. తీర్మానం వస్తుందా? రావట్లేదంటే మన లక్ష్యం లేదని అర్థం. వాక్యమందు మనము లక్ష్యం ఉంచట్లేదు. ఒక గురి ఉండాలి. మనం వచ్చాము ఏమి సేకరిస్తున్నాం దేవుని యొక్క మాటల్ని. మన టౌన్‌కి వెళ్తాం. మనకు కావాల్సిందంతా సేకరిస్తారా లేదా? అందరూ వెళ్తారా ఎళ్ళరా? చెప్పండండి. నేను ఒక్కడినే వెళ్తున్నానా? అందరూ అవసరాలకు వెళ్తారు కదా! వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ప్రతి ఇంట్లో ఆ ఇంటికి అవసరమైనటువంటి ప్రతీది కూడా సేకరిస్తారు. అంటే శరీరానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు ఇంకా వస్త్రాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకి అవసరమైనది మనం సేకరిస్తున్నప్పుడు ఆ! మన ఆత్మకి సంబంధించినటువంటిది ఎక్కడైతే మనకు దొరికిద్దో ఆ యొక్క వాక్యాన్ని కూడా మనము సేకరించాల. వాక్యం వినేటప్పుడు ఆ వాక్యం వెల్లడయ్యేటప్పుడు వెలుగు కలుగుతుంది. మరి ఎలుగు కలిగినటువంటి జీవితాలు ఎలాగుంటాయి? వాక్యం అంట వివేకం ఇచ్చేది. వాక్యమని చదివితే తెలివిమంతులవుతారంట. మనం చూద్దాం. మనము లోక సువార్తలో ఒక స్త్రీని మనం చూస్తాం. యేసుక్రీస్తు వారి పాదాల చెంత చేరి ఆమె ఏడుస్తున్నట్టుగా మనం అక్కడ చదువుతూ ఉంటాం. లోక సువార్త 7వ అధ్యాయంలో 36, 37 వచనాల్లో మనం చదివితే అక్కడ యేసుక్రీస్తు వారు భోజనం చేయటానికి ఒక పరిసయ్యుని ఇంటికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. చదవండి. ఆయన్ని అడిగాను. ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఆ! ఆ! ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆ! వాటికి బొచ్చెను చాలండి. ఈమె తీసుకొచ్చినటువంటి అత్తరును పగలగొట్టి ఆయనకి పూసి అవునా గదా! ఏం చేస్తుంది ఈమె? కన్నీళ్లు కారుస్తా ఉంది. ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటుంది? చూసినోళ్ళు అనుకుంటున్నారు ఈమె పాపాత్మురాలు. ఏమనుకుంటున్నారు? ఈమె అవును గదండీ! మరి సరిలేనటువంటి జీవితం కలిగినటువంటి ఒక స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, 10 మంది మధ్యకొస్తే ఏమంటారు? వింతగా చూస్తారు గదా! భయంకరమైనటువంటి స్థితిని కలిగి, ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఒక 10 మందిలోనికొస్తే వారిని ఎలాగ చూస్తారంటే పాపాత్మురాలు. అవును గదా! కాబట్టి ఇక్కడ ఆమెను చూసినటువంటి వారు అక్కడ ఆ విధంగానే అంటున్నట్టుగా మనం చూస్తాం. ఆయన అంటాడు ఈమె ఎట్టిదో ఈయనకి అర్థమైతే తెలిస్తే ఆ! ఈయన ముట్టుకోనివ్వడు. ఇవేం చేస్తుంది? పాదాలని ముద్దు పెట్టుకుంటూ ఉంది. ఆయన తాకుతూ ఉంది. అత్తరుని తీసుకొచ్చింది. పగలగొట్టింది. ఆయన పాదాలకు పూసింది. ఈరోజు మనం గమనించాలి. యేసుక్రీస్తు వారి ఎదుటికి వచ్చినటువంటి ఈమె వచ్చినప్పటి నుంచి వేడవటం ప్రారంభించిన కన్నీటితోనే పాదాలని తడిపింది. చెప్పాలండి. కన్నీళ్లతో మరి ఇంటికొచ్చిన వాళ్ళకి ఏమిస్తారు? ఏమిస్తారండి? నీళ్ళిస్తారు కదా! ఇంటికొచ్చినోళ్ళు నీళ్ళిస్తారు. ప్రభువా అదే అంటాడు. నువ్వు నీ ఇంటికొస్తే నువ్వు నాకు నీళ్ళివ్వలా. కానీ ఇవేం చేస్తుంది? కన్నీళ్లతో
కాళ్ళు కడుక్కోవడానికి, పాదాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు నువ్వు. కానీ ఈమె కన్నీళ్లతో పాదాలు తడిపి ఆమె కురులతో తుడిచిందంట. గమనించాలి. ఆమె ఎందుకు ఏడుస్తుంది? ఆమెకేం అర్థమైంది అనంటే, ఆమె యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలను ఆమె వింది. దేవుని మాటలను వింది. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు ఆమె బ్రతుకు ఆమెకు అర్థమైంది. ఎవరు చెప్పలే ఆమెకి. అమ్మా, ఇదిగో నువ్వు కలిగి ఉన్నటువంటి జీవితం సరైనది కాదు, నువ్వు పొరపాటుగా జీవిస్తున్నామన్న మాట ఎవరైనా చెప్పారంటే ఎవరు చెప్పలా. ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదండి? ఎందుకు చెప్పలేదంటే గుడ్డివాడు గుడ్డివాడికి త్రోవ చూపుతాడా? యేసుక్రీస్తు వారు ఈ లోక సువార్తలోని 6వ అధ్యాయంలో వారిని ప్రశ్నించినట్లుగా మనం చూస్తాం. 6వ అధ్యాయము 39వ వచనంలో మనం చూసినట్లయితే, లోక సువార్త 6వ అధ్యాయం 39వ వచనంలో గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపగలడా ప్రశ్నిస్తున్నాడు. చూపుతాడని చూపలేడు. ఎందుకంటే వారిద్దరు వెళ్ళి ఎక్కడ పడతారంట? ఇంట్లో పడతారు. మరి సమాజంలో ఉన్నటువంటి వారు ఎదుటి ఉన్నటువంటి వ్యక్తికి ఏం చెప్పగలుగుతారు? ఎదుటి ఉన్నటువంటి వ్యక్తికి ఏం బోధించగలుగుతారు? సాటి మానవుడికి పరిశుద్ధమైన మాటలు చెప్పగలిగినటువంటి స్థితిలో ఉంటారంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపలేడు. యేసుక్రీస్తు వారి వద్దకు మరొక స్త్రీని తీసుకొచ్చారు. పాపం చేస్తుండగా పట్టుకొని తీసుకొచ్చారు. ఆమెని తీసుకొస్తే యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు, ఇదిగో ధర్మశాస్త్రములో ఈ విధంగా చెప్పబడుతుంది, పాపము చేసిన రాళ్లతో కొట్టి చంపమని. రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం చెబుతుంది. నువ్వేం చెబుతావు అని అంటే యేసుక్రీస్తు వారు ఆయన మౌనంగా ఉండి వంగి ఏం చేస్తున్నాడు? నేల మీద రాస్తూ ఉన్నాడు. నేల మీద రాస్తూ ఉన్నాడు. ఏదో రాయిస్తూ ఉన్నాడు. వాళ్ళు చూశారు, రాళ్ళు పట్టుకొని వచ్చారు. నువ్వు ఒక మాట చెబితే నువ్వేం చేస్తావు అని అడిగినప్పుడు ప్రభువారు అన్నాడు, వీళ్ళు పాపం చేయని వాడు మొదటి రాయి వేయమన్నాడు. వీళ్ళు పాపం చేయని వాడు మొదటి రాయి వేయమంటే రాళ్ళని కింద పడేసి వెళ్ళిపోయారు. కింద పడవేసి అందరూ ఒక్కరు కూడా నిలవకుండా, పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు అందరు కూడా వెళ్ళిపోయారు. కానీ ఇదిగో నేను పరిశుద్ధంగా ఉన్నాను కాబట్టి నేను ఈ రాయి వేస్తున్నానని చెప్పి ఎవరైనా ముందుకు వచ్చారంటే ఎవరు రాలా. ప్రభువారు మరలా తలెత్తి చూసి, అమ్మా ఏరీల్లోని అడిగితే ఎవరు కనపడాలి అక్కడ. నేను శిక్షించలేదంటే లేదు ప్రభు అన్నప్పుడు అని అంటాడు, అమ్మా ఇంకెప్పుడు పాపము చేయొద్దు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపలేడు. సమాజంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఏ విధంగా ఉందంటే, దేవుని ఎలుగైనటువంటి దేవుడు నీకు నీతియుక్తమైనటువంటి మాటలు దేవుడు ఒక్కడే నీకు ప్రకటన చేయగలడు. నీ జీవితం మారాలన్నా, నీకు జీవితంలో వెలుగు నింపాలన్నా కానీ దేవునికే సాధ్యపడింది, కానీ ఏ మనిషికి సాధ్యపడదు. ఎవరికి సాధ్యపడదు. ఎవరు కూడా నీతియుక్తమైన మాటలు చెప్పగలిగిన వారు ఉన్నారంటే ఎవరు చెప్పలేరు. ఎంత విద్య ఉన్నా కానీ, నువ్వు ఎన్ని డిగ్రీలు పొంది ఉన్నా కానీ మనిషిలో ఏముండదండి? ఏముండదు? జ్ఞానం ఉండదు. ఆత్మ సంబంధమైన జ్ఞానము శూన్యము. మనిషి యొక్క బుద్ధి ఎలాంటిదంటే, మానవ యొక్క బుద్ధి ఎలాంటిదంటే చీకటి సంబంధమైనటువంటి లక్షణాలు. ఎలాంటి లక్షణాలు అండి? చీకటి సంబంధమైన లక్షణాలు. మనం చదువుకున్నాం 7వ అధ్యాయంలో, మన చదివిన భాగంలో మనం చూసినట్లయితే ఆమె ఎందుకు ఏడుస్తుందో తెలుసా? ప్రభువా, ఇన్నాళ్ళు నేను చీకట్లో బ్రతికేనయ్యా. ఎందుకు ఏడుస్తుందండి ఆమె? 36, 37 వచ్చిన చదివాం కదా. ఆ స్త్రీ ఎందుకు ఏడుస్తుంది? ప్రభువా, ఇన్నాళ్ళు నేను ఈ విధంగా బ్రతికేనా నాకెవరు చెప్పలేదయ్యా, నా పాపము నాకు తెలిసిందని చెప్పి ఆమె కన్నీళ్లతో ఆమె ఎంతగానో ఏడుస్తూ ఉంది, పశ్చాత్తాపడుతూ ఉంది. ఆమెకు తెలిసింది ఏంటంటే దేవుని వాక్యం వింది, తప్పు ఆమెకు తెలిసింది. దేవుని వాక్యం విని ఆమె జ్ఞానము పొందినట్లుగా మనం చూస్తున్నాం. దైవ జ్ఞానం పొందింది. దేవునికి జ్ఞానం ఏంటంటే మానవుడు పవిత్రంగా జీవించాలి. మానవుడు పవిత్రంగా జీవించాలి. మానవుడు మానవుడిగా జీవించాలి. మానవుడు పశువుగా కాకూడదు. ఏం కాకూడదండి? పశువు ప్రవర్తించినట్టుగా ప్రవర్తించకూడదు. నాకు అర్థమైంది ఏంటంటే
నేను చేసిందంత పాపము, కాబట్టి ఇక మీదట నేను చెయ్యను. ప్రభువా వ్యర్థంగా జీవించాను, ప్రభువా వ్యర్థంగా జీవించాను, నాకు ఎవరు చెప్పలేదయ్యా, ఇదిగో నేను ఉన్నటువంటి ఈ జీవితము వ్యర్థంగా జీవించాను, నా జీవితం వ్యర్థమైపోయింది. నాడు గమనించాలి, దేవుని యొక్క దైవ జ్ఞానం లేక, దేవుని చేత నడిపింపబడక, దేవునికి వాక్యాన్ని వెరగనటువంటి వ్యక్తులు ఎందరో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. వారికి అర్థమైంది ఏంటంటే మేము చేసేది కరెక్ట్. ఏమనుకుంటారు? మేము బ్రతుకుతున్నటువంటి బ్రతుకే మంచి బ్రతుకు, మేము సక్రంగా బ్రతుకుతున్నాం, మేము సరైనటువంటి మార్గంలో ఉన్నాం, లేకపోతే మా యొక్క మాట మంచిది, మా యొక్క ఆలోచనలు మంచివి, మా యొక్క ప్రవక్తన మంచిది, అంత మంచి అనుకుంటారు. కానీ గమనించాలి, దేవుని వాక్య ప్రకారం చూస్తే గుడ్డివాడు మానవుడు ఎవరంట? గుడ్డివాడు. ఎందు విషయంలో గుడ్డివాడు? సక్రంగా నడుస్తున్నాను, సరైనటువంటి మార్గంలో ఉన్నాను అనుకుంటాడు. కానీ తన మార్గము, తన యొక్క ప్రవక్తన దేనికి తీసుకుని వెళ్తుంది? నాశనానికి తీసుకుని వెళ్తున్నాం. ఆమె ఏడుస్తుంది అందుకే, ప్రభువా నేను నశించిపోయే స్థితిలో ఇప్పటిదాకా బ్రతికినయ్యా. అయితే నాకు అర్థమైంది, నా కళ్ళు ఇప్పుడు తిరుగుబడ్డాయి. లుదియా ఆమె హృదయం తిరుగుబడినప్పుడు కూడా ఆమె ఏం చేసిందంటే మారు మనసు పొంది రక్షణ పొందింది. ఆమె బాప్తిసం తీసుకుంది. ఆమె కాదు, ఆమె ఇంటి వారు మొత్తం బాప్తిసం పొందారు. ఎందుకంటే మేము అజ్ఞానంలో బ్రతికాము, మాకు ఇప్పుడు ఏం కావాలంటే రక్షణ మాకు అవసరం. మేము ఇప్పుడు వరకు అజ్ఞానంలో జీవించాము, మాకు కావాల్సింది రక్షణ, మాకేది అవసరం లేదు. ఈ లోకంలో మానవుడికి అవసరమైంది ఏంటంటే, ప్రాముఖ్యమైనది రక్షణ అవసరమండి. మనిషికి ఆత్మకి రక్షణ అవసరం. మన శరీరానికి అన్నీ మనం రక్షణలు ఏర్పరచుకుంటున్నాం, ఇల్లు కట్టుకుంటున్నాం. ఏం కట్టుకుంటున్నాం? ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి, సంరక్షించుకోవడానికి ఇల్లు కట్టుకుంటున్నాం, బట్టలు తీసుకుంటున్నాం, అన్ని ఆహార పదార్థాలు అన్ని కూడా మనం అన్నీ స్టోర్ చేసుకుంటాం. మరలా ఈ ఇంటికి మరలా రక్షణకి ఏం కడతారు? ప్రహరీ గోడ కడతారు కదా. దేనికోసం అండి? ఇల్లేమో మనకి, ఇంటికి మనకి కలిసి. మరి మనిషి లోపల ఉన్న ఆత్మకి ఏం రక్షణ ఉంది? రక్షణ ఉందంటారా? అందుకని అంటున్నాడు, దేవుని వాక్యము వెల్లడవుతున్నప్పుడు వెలుగు కలుగునంటే, దేవుని వాక్యము మనకి ఏది అవసరమో అవసరమైన దాన్ని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. తెలివి లేనటువంటి మనకి తెలివినిచ్చేదండి. మనము సామెతల గ్రంథంలో 1వ అధ్యాయంలో 33వ వచనం మనం చదువుతున్నప్పుడు అక్కడ ఒక చక్కని మాటను మనం చదువుతాం. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా నివసించును, వాడి కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా ఉండును. ఎవరంట? దేవునికి ఉపదేశాన్ని అంగీకరించినటువంటి వ్యక్తులు, దేవునికి వాక్యాన్ని అంగీకరించిన వ్యక్తులు సురక్షితంగా ఉండగలుగుతారు. దేవుని వాక్యాన్ని అంగీకరించి వాక్య ప్రకారంగా బ్రతికే వ్యక్తులు అనేక విషయాలు, ఆత్మ సంబంధం విషయాలు వెరిగి చీకటి ఉన్నటువంటి ఆ జీవితంలో దేవుని వాక్యం అనే వెలుగు ప్రకాశించినప్పుడు అంధకారం అంతా పోయి ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలాగ మాట్లాడాలో, ఎలాగ ప్రవర్తించాలో అన్ని విషయాలు ఒక క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి మనిషి జీవించగలుగుతాడండి. దేవుని వాక్యానికి అది సాధ్యం. దేనికి సాధ్యమండి? దేవుని వాక్యానికి సాధ్యపడుతుంది. ఎందుకంటే దేవుని వాక్యం ఎంతో శక్తివంతమైనది. ఇక్కడ సామెతల్లో మరొక మాట మనం చూస్తాం. 8వ అధ్యాయంలో 10వ వచనంలో అందుకని అంటాడు, ఎండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి. ఏం అంగీకరించాలంట? దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. మనం దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. చాలామంది మనం చూస్తూ ఉంటాం, దైవభక్తి కలిగినటువంటి వ్యక్తులు దేవుని యొక్క వాక్యాన్ని, అంటే బైబిల్ని ఎక్కడికి పోయినా కానీ బైబిల్ తీసుకెళ్తారు. ఏం తీసుకెళ్తారు? దూర ప్రయాణం చేసిన, అంటే చుట్టాల దగ్గరికి వెళ్ళేటప్పుడు బైబిల్ ఉండిద్ది, మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ ఉండిద్ది, ఇంక వేరే చాటుకి ఇంకెక్కడికి వెళ్ళినా కానీ బైబిల్ తీసుకెళ్తారు. కొందరేమో అలవాటు ప్రకారం తీసుకెళ్తారు. వాక్యం బైబిల్ చేతిలో ఉండిద్ది, ఎక్కడికి పోయినా మనసులో మాత్రం ఉండదు. ఎక్కడ ఉండదు? చూపిస్తారు, బైబిల్ తీసుకెళ్తున్నానని చెప్పి ఇలా పెట్టుకుని వెళ్ళిపోతారు. ఎక్కడ పోయినా బైబిల్ ఉండిద్ది, కానీ మనసులో మాత్రం వాక్యము ఉండదు.
అంటే దేవుని వాక్యము ఉండాల్సిన చేతిలో కాదు, మనసులో కూడా ఉండాలి. ఎక్కడ ఉండాలి? మనసులో ఉండాలి. మరి దేవుని వాక్యాన్ని చదివేటప్పుడంట తెలివిమంతులు అవుతారంట. తెలివి లేని వారికి తెలివినిచ్చే వాక్యము. మరి తెలివైనటువంటి మాటలను నువ్వు వినకుండా ఏ మాటలు వింటారండి? గంటలు గంటలు మాటలు చెప్పుకుంటారు. ఇద్దరు స్త్రీలు ఒక చోట చేరితే ఏం చేస్తారు? ఆ ఇంటి గురించి, ఈ ఇంటి గురించి రకరకాలుగా మాట్లాడుకోవటం. పురుషులంతే, స్త్రీలంతే, అందరూ అంతేనండి. అదివరకు స్త్రీలు, ఇప్పుడు పురుషులు కూడా తయారయ్యారు. ఆ? ఎవరు తయారయ్యారు? పురుషులు కనపడతలా నాకు ఈ లైటింగ్ వల్ల. అంటే లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, ఈ ఊసు ఇదంతా చెప్పుకోవటం వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటే ఒరిగేది ఏమి లేదు. ఏమైనా ఉందంటారా? ఏమి లేదు. ఇద్దరు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు దేవుని వాక్యం మాట్లాడుకుంటే ఎంత బాగుండిద్ది. వాక్యం మాట్లాడతారా? లేకపోతే అవసరమైన మాటలు మాట్లాడతారా? లేకపోతే సరిదిద్దబడే మాటలు ఏమైనా మాట్లాడతారా అంటే ఏమి లేదు. చెప్పుకున్నదంతా లోక సంబంధమైన ఊసే. చెప్పుకున్నదంతా జరిగినటువంటి కుటుంబ విషయాలే. కుటుంబ విషయాలు మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఏమైపోద్దంటే చిన్న భిన్నమైపోతాయి. ఏమైపోతాయి జీవితాలు? చిన్న భిన్నం. అయితే దేవుని వాక్యం చదివితే, దేవుని సన్నిధానంలో మనం ఎక్కువసేపు గడిపితే, దేవుని వాక్యానికి నువ్వు ప్రాధాన్యతనిచ్చి వాక్యాన్ని చదువుతున్నటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే, నువ్వు ఎలాగ జీవించాలో, నీ కుటుంబాన్ని ముందుకు ఎలాగ నడిపించుకోవాలో కాదు దేవుని వాక్యము నీకు బోధించింది. చాలామంది సాధారణమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వారు, స్త్రీలు చాలా గొప్పవారుగా పేర్కొనబడ్డారు బైబిల్‌లో. చూడటానికి వాళ్ళు ఎలా అంటే సాధారణమైనటువంటి స్త్రీలుగానే వారు కనపడ్డారు మొదట్లో. కానీ వారు రాను రాను వారి యొక్క స్థితి ఏ విధంగా ఉందంటే, వారు దైవ భక్తి, దేవుని వాక్యం మీద ఉన్నటువంటి అవగాహన బట్టి వారి భక్తి జీవితాన్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్తున్నారు. దేవుని వాక్యం పట్ల వారికి ఉన్న శ్రద్ధ, అనేకమైనటువంటి విజయాలు వారు పొందుకోవటానికి కారణమైంది. మరి మనం ఏం విజయం పొందుతున్నాం? కొందరు జీవితాల్లో మనం చూస్తే తవళ్ళాడుతూ ఉంటారు. దేవుని నమ్ముకొని కూడా అర్థం కావట్లేదు, ఎట్ట బ్రతకాలో అంటూ ఉంటారు. ఏం అర్థం కావట్లేదంట? ఎట్ట బ్రతకాలో అర్థం కావట్లా. అన్ని కష్టాలు వచ్చేసినాయి, ఇబ్బందులు వచ్చేసినాయి. ఎలా జీవించాలి అసలుకి? ఏంటి నా బ్రతుకు నాకే అర్థం కావట్లేదు అంటారు. దేవుని వాక్యం ఏం చెబుతుంది? దేవుని వాక్యము తెలివి లేని వారికి తెలివినిచ్చిద్ది. దేవుని వాక్యం అంట తెలివి లేని వారికి తెలివినిచ్చిద్ది. అంటే దేవుని వాక్యము అంధకార స్థితి నుంచి విడిపించటం మాత్రమే కాకుండా మనిషి సమాజంలో ఎలాగ బ్రతకాలో దేవుని వాక్యం బోధిస్తుంది. ఎట్ట బ్రతకాలో అర్థం కావట్లేదంటే వాక్యం చదివితే కదా. వాక్యం చదువుతారా? నాకు సమయం లేదే అంటారు. ఏమంటారు? వాక్యం చదువుతున్నావా? చదువులేదే అంటారు. వాక్యం చదువుతున్నావంటే ఇంకేమంటారండి? వాక్యం చదవటానికి నేను ఎప్పుడు వస్తున్నాను? పొద్దుపోయి వస్తున్నాను, నాకు కుదరట్లేదయ్యా అన్ని సాగులు చెబుతూ ఉంటారు. సరే, ₹1,00,000 చెక్ వచ్చింది, లేకపోతే ఎవరన్నా చెక్ పంపించారనుకో, ఏం చేస్తారు? ఇది నాకు అర్థం కావట్లేదు, పొయ్యిలో పెడతారా? చెప్పండి అండి. ఏం చేస్తారు? చెక్కు ₹1,00,000 చెక్కు మీ ఇంటికి వచ్చింది అనుకోండి, పంపించారు అనుకోండి ఎవరన్నా, ఆ చెక్కుని ఏం చేస్తారు? నా చదువు లేదయ్యా, ఏందోలే అని చెప్పి పొయ్యిలో పెడతారా? ఇది ఎక్కడి నుంచి బ్యాంక్ చెక్ లాగా ఉంది, ఇది ఉండండి బాగా చదువుకున్న వాళ్ళ చేత చదివించుకోవాలి, ఉత్తరం వచ్చినంతే, అనే కదా. చెక్కు అయినంతే. ఇంకేదైనా కానీ మనకు శరీరానికి ఉపయోగపడే దాని గురించి తాపత్రయం, ఆత్మకు ఉపయోగం ఉన్నదానికి మాత్రము లేదు. తర్వాత చూద్దాంలే, తర్వాత చదువుదాంలే, తర్వాత వెళ్దాంలే ప్రార్థనకి, ఈ వారం అంటే ఈ వారం కాదులే, వచ్చే వారం వెళ్దాంలే. అంటే మనము చదవటానికి, ప్రార్థించటానికి, దేవుని వాక్యానికి మనము ఇవ్వము కానీ సమయము అన్నిటికి ఇస్తాం. మనం పని చేసుకోవడానికి సమయం ఉంది, బంధువులు కలవటానికి సమయం ఉంది, అవునా కదా. పెళ్ళిళ్ళు చేసుకోవడానికి సమయం ఉంది, ఇంకా చెప్పాలంటే అనేకమైన ఉన్నాయి, కానుకలు సమయం ఉంది, అన్నిటికీ సమయాలు ఉంటాయి. మందిరానికి సమయం ఉండదు, ప్రార్థనకి సమయం ఉండదు, వాక్యం చదవటానికి సమయం ఉండదు. కూర్చొని దేవుని వాక్యం విన్నది లుదియా, ఆమె జీవితం ఏం చేయబడిందండి చెప్పాలి? హృదయము తెరవబడింది. ఆమె బాప్తిసం పొందాలి నేను అని ఒక అవగాహన కలిగింది. నేను ఇలాగే ఉంటే, రక్షణ లేకుండా ఉంటే నాకు ఉపయోగం లేదు, నేను రక్షణ పొందాలి. రక్షణ పొందిన తర్వాత దేవుణ్ణి అనుసరిస్తూ ఉంటే నాకు ఎంతో ఉపయోగము. లేదు, నాకు ఇప్పుడు రక్షణ లేదు, నేను రక్షణ పొందాలి. దేవుని వాక్యం విన్నప్పుడు మరి కొన్నేళ్ళ గురించి మనకు తెలుసు కదా. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఆయన కూడా సీమోను
పేతురు వచ్చి వాక్యం చెప్పిన తర్వాత ఆయనకి కూడా ఒక అవగాహన వచ్చింది. ఆయనకి కూడా ఒక తెలివి పుట్టింది. ఏంటంటే ఇదిగో ఇప్పుడు దాకా నేను రక్షణ లేకుండా ఉన్నాను. కాబట్టి నేను రక్షించబడాలంటే రక్షణ నాకు ఎలా వచ్చింది? ఇప్పుడు నేను బాప్తిసం పొందాలి. ఏం పొందాలనుకున్నాడు? పాప క్షమాపణ నిమిత్తము. మరి కొన్నేళ్ళకి బాప్తిసం అవసరమా లేదా? ఆ? మామూలుగా అయితే అవసరం లేదనుకున్నాడు. వాక్యం చదివిన తర్వాత లేకపోతే వాక్యం విన్న తర్వాత, ఆనాడు బైబిల్ లేదు కదా, వాక్యం విన్న తర్వాత ఆ అపోస్తుడైనటువంటి పేతురు వచ్చి మాట్లాడితే దానికంటూ ఒక అవగాహన వచ్చింది. ఏంటంటే ఇదిగో ఇప్పుడు దాకా నేను దాన ధర్మాలు చేస్తున్నాను, దేవుడు నా మొర్ర వింటున్నాడు అనుకున్నాను. అయితే దేవుడు నా మొర్ర వింటున్నాడు, నా యొక్క ధర్మ కార్యాలన్నీ కూడా దేవుడు అంగీకరిస్తున్నాడు. కానీ నేను ఇప్పుడు రక్షణ లేనటువంటి వ్యక్తిని, తెలివి లేకుండా ప్రవర్తించాను ఇప్పుడు దాకా, నాకు తెలియలా. ఇప్పుడు ఎట్లొచ్చింది తెలివి? దేవుని వాక్యము విన్న తర్వాతే కదా. మనం అనుకుంటా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, చేస్తూ ఉంటే ఏమనుకుంటారు? చేసేది ఒక పక్క, కార్యాలన్నీ చేస్తూ ఉంటారు, దాన ధర్మాలు చేస్తారు, అనేకమైన గొప్ప కార్యాలు చేస్తున్నాం అనుకుంటారు. పక్కనేమో సైడ్ను ఒక పక్కనేమో లోక సంబంధం, చీకటి సంబంధమని చీకటి సంబంధం చేసేసి మళ్ళీ దాన ధర్మాలు చేసేసి చెల్లుకు చెల్లు. ఏం చెల్లు? పాపం చేశాను, పాపం పోవాలంటే దానికి ఇరుగుడైంది దాన ధర్మాలు చేయాలి. పోద్దండి? పోద్దా? అది అసాధ్యం కదా. ఎట్టపోయిద్ది? ఒకరికి అప్పు చేసి ఏరో డబ్బులు కడితే నీకు పోద్దా? తీరిద్దా? మరి నీకు అప్పు చేసి ఏరోడికి డబ్బు కడితే నేను ఏమంటావు? ఆయనకి ఇచ్చేది నాకు కదా ఇవ్వాల్సిందని అంటారంట. అంటే ఏ విధంగా మన యొక్క పాపం పోద్దో, లేదా ఏ విధంగా మనం విడిపించబడతామో అంటే మనం దేవుని వాక్యం చదవాలి. దేవుని వాక్యము చదవాలి. ఇన్న వారంతా వారు చేసింది ఏంటంటే మేము రక్షణ పొందాలి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో కూడా 26 వచనాలు మనం చూసినట్లయితే 27 దాకా కూడా అక్కడ జైలు అధికారి ఉంటాడు కదా, ఆయన కూడా ఏమనుకున్నాడు? రక్షణ పొందాలనుకున్నాడు. విన్నాడు దేవుని వాక్యాన్ని, చదువుతున్నాడు, పాడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు పౌలు శీల. అదంతా విన్నటువంటి జైలు అధికారి, ఆ చెరసాల అధిపతి ఏం చేశాడు? వచ్చిన భూకంపాన్ని బట్టి చెరసాలలో ఉన్నటువంటి ఆ తలుపులన్నీ తెరుచుకున్నాయి. కాబట్టి ఇప్పుడు ఖైదీలంతా వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు నేను ఇబ్బందులు పడిపోయాను, నా పై అధికారి నన్ను శిక్షిస్తాడు, అంతకుముందు నేను చచ్చిపోవాలనుకున్నాడు, ఆత్మహత్య చేసుకోవడానికి కత్తిని తీశాడు. పౌలు అంటాడు, ఇదిగో మేము అందరు ఇక్కడే ఉన్నారు, నీ ఏ హానియు చేసుకునవద్దు, ఏ హానియు చేసుకునవద్దు అన్నాడు. చూశాడు ఖైదీలందరూ అట్లా ఉన్నారు, ఈయన ఇక్కడే ఉన్నాడు పౌలు. గమనించాలి, బంధకాలను ఊడిపోయినాయి. అక్కడ దేవుని స్తుతించినప్పుడు బంధకాలు ఊడి పడిపోయినాయి. అయితే ఆయనకి అర్థమైంది ఏంటంటే ఇదిగో దేవుడు ఎంతో గొప్పవాడు. ఏమనుకున్నాడు? వీళ్ళు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, వీరు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎంతో గొప్పవాడు కనుక ఇదిగో ఈ కార్యం జరిగింది. కాబట్టి నేను కూడా రక్షణ పొందాలి. ఏమనుకున్నాడండి? నేను కూడా రక్షణ పొందాలి. అతని జీవితంలో కూడా వెలుగు నింపబడినట్లుగా మనం చూస్తాం. అతని ఇంటి వారు కూడా రక్షణ పొందినట్లుగా మనం చూస్తాం. మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన రక్షణ పొందాం, మన ఇంట్లో వారు ఎందుకు రక్షణ పొందట్లేదు? ఎందుకండి? నువ్వు వెలుగుతో నింపబడితే కదా ఇంట్లో ఉన్నవారు కూడా ఆ వెలుగును చూసి వెలుగులోనికి రావటానికి. నమ్ముకున్న నీవు కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇంకా నీ హృదయంలో చీకటి ఉంటే, నీవే చీకటిగా ఉన్నట్లయితే ఆ చీకటి కలిగినటువంటి జీవితాన్ని చూసి వారు ఎట్లా వెలుగులోనికి వస్తారండి? వస్తారా? నువ్వు చేసేదేమో భక్తి చేస్తున్నాను చెబుతావు, నేను భక్తిపరుడిని భక్తిని చేసే స్త్రీనే చెప్పుకుంటావు. కానీ ప్రేమ ఉండదు, సహనం ఉండదు, జాలి ఉండదు, ఏముండదు, కనికరం ఉండదు. రకరకాలైనటువంటి పరిస్థితులు కలిగి జీవిస్తూ ఉంటావు. మరలేమని చెబుతావు? ఆ కుటుంబ సభ్యులు మారాలంటావు. అవునే కదా? ఏమని చెబుతారండి? లుదియా యొక్క కుటుంబ సభ్యులు రక్షణ పొందారు, చెరసాల యొక్క అధిపతి యొక్క కుటుంబ సభ్యులు రక్షణ పొందారు. మరి నీ యొక్క కుటుంబం సంగతి ఏంది? అర్థమవుతుందండి? మనం సక్రంగా వాక్యాన్ని చదివితే, ఆ వాక్యము మనం అర్థం చేసుకోగలిగితే, ఆ వాక్య ప్రభావం మన మీద పడినట్లయితే, ఆ వాక్యము మన ఇంట్లో ఉన్నటువంటి వారి మీద కూడా పడుతుంది.
మనం శ్రద్ధగా మనం వినాలి దేవుని వాక్యాన్ని. మనము వాక్యాన్ని విని అంగీకరించి వాక్య ప్రకారంగా జీవించాలి. దేవుడు ఏం చెబుతున్నాడు? మనం ఏమై ఉన్నాం? మనం ఎలాగ ప్రవర్తిస్తున్నాం? నిజంగా మనం రక్షణ పొందామా? ఏం ఆలోచించాలండి మనం? నిజంగా రక్షణ పొందామా? రక్షణ మార్గములో ఉన్నామా లేదా? దేవునికి వాక్యములో వాక్యపు ఎలుగు నా హృదయంలో ఉందా లేదా అని చెప్పి నువ్వు పరిశీలించుకొని పరీక్షించుకోవాలి. లేదు చీకటి ఉన్నప్పటికీ, లేకపోతే లోక సంబంధమైన స్థితిలో కొనసాగుతున్నప్పటికీ కూడా నేను దేవుని నమ్ముకున్నాను, దేవుని నమ్ముకున్నాను, దేవుని నమ్ముకున్నానన్న పరిస్థితిలో నువ్వు ముందుకెళ్తే నువ్వు మోసపోతున్నావు. నువ్వు మోసపోతున్నావు. దానికి ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావు. దాని ప్రతిఫలం ఎవరికి వచ్చిందండి? మనము మోసకరమైనటువంటి ఆ స్థితిలోనే ఉంటూ భక్తి ముసుగులో మనం చేసేటువంటి ఆ కార్యానికి దేవుడు ఏం చేస్తాడు? ఆ తీర్పు దినాన అన్ని తీసుకొస్తాడు ఎలుగులో. నువ్వు చేసినన్ని. అమ్మా, నువ్వు భక్తి పరుడు అనుకున్నావు, కానీ నువ్వు నీకు రక్షణ అక్కడ అడ్డం తిరుగుతారు కదా. ప్రభువా, ఇన్నిసార్లు నేను మందిరానికి వచ్చాను, నిన్ను అనుసరించాను, ప్రార్థించాను, వాక్యం చదివి ఇన్ని చేస్తే నన్ను ఎందుకు కాదంటున్నావు? అవునా కదా? అమ్మా, లేదమ్మా, నీ చేతిలో బైబిల్ ఉంది, మందిరానికి వస్తున్నావు, అన్ని బాగానే ఉంది, నీ హృదయంలో ఏమి లేదు? వాక్యం అనే వెలుగు లేదు. ఇక్కడ మనం చదివినటువంటి ఈ కీర్తన గ్రంథంలో మనం చదివినట్లయితే దేవుని వాక్యము ఏ విధంగా ఉందో మనం చదువుతామండి. 119వ కీర్తనలోనే మనము 107 వచనాన్ని మనం చదివినట్లయితే, నీ న్యాయ విధులను నాకు బోధింపుము. ఏం బోధించమంటున్నాడు? నీ న్యాయ విధులను నాకు బోధించుము. దేవుడు బోధించమని అడిగితే బోధిస్తాడు. లేదు, నువ్వు చెవులు మూసుకుంటే దేవుడు మాట్లాడతాడు నీతో. చెప్పాలండి, నువ్వు నీలో రావాలి. ఏం రావాలా? ప్రభువా, నువ్వు నాతో మాట్లాడయ్యా. ఏముండాలి? ఆశ ఉంటే ఏం చేస్తాడు? ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. వినాలన్న ఆశ ఉండాలి. వాక్యం వెంటనే తలనొప్పిగా ఉంటే, వాక్యం అంటే నవ్వులాటుగా ఉంటే, వాక్యం అంటే అపహాస్యంగా ఉంటే నీకు ఉపయోగం లేదు. చాలామంది వెక్కిరిస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, మనసులో అనుకుంటూ ఉంటారు, అబ్బో ఏం చెబుతున్నా అనుకుంటుంటారు. ఎందుకని అంటే వాక్యం పట్ల అవగాహన లేనటువంటి, లేకపోతే వాక్యం ఎంత ప్రయోజనమో వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు మనకి ఏం కలిగిద్దో మనము ఆలోచించకపోతే, శ్రద్ధగా ప్రభువా నాతో మాట్లాడే. చాలామంది ఇంటికాడ ప్రార్థన చేసుకొస్తారు. నాకు వాళ్ళంటే చాలా ఇష్టం. ఏమని? ఇంటి వద్ద సిద్ధపడతా, ప్రభువా మాతో నువ్వేం మాట్లాడతావయ్యా, ఈ వాక్యం నా హృదయంలో ఉండాలయ్యా, ఈ వాక్యము నా హృదయంలో నింపబడాలయ్యా, నేను వాక్య ప్రకారంగానే జీవించాలి. ఎవరు నాకు తెలుసు అండి, అంటే ఎవరు ప్రార్థిస్తారో తెలుసు. అంటే అందరూ అట్లా చేస్తారంటే అందరూ కాదు, కొందరే చేస్తూ ఉంటారు అట్లా ప్రార్థన. ప్రభువా, నా హృదయంలో నీ వాక్యం ఉండాలి, నీ వాక్య ప్రకారంగా జీవించాలి, నువ్వు నాతో ఏం మాట్లాడబోతున్నావు? చాలామంది త్వరగా వచ్చేస్తారు, అందరికంటే ముందు రావాలా, అందరికంటే ముందు వచ్చి కూర్చోవాలి. ముందు వచ్చి కూర్చోవటం వల్ల ఉపయోగం ఉండదు. ముందు రావాలి, కానీ వచ్చినటువంటి నీవు సిద్ధపడి వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్యం హృదయంలో నిలవాలనేటువంటి అవగాహనతో రావాలి. అంతే కదా? చెరువుకు నీళ్ళు వచ్చినాయి, నీళ్ళు ఎంత వస్తే ఏమి? చెరువులో నీళ్ళు ఉండాలి కదా. పంట పొలాలకు అన్నిటికి ఉపయోగపడాలంటే ఏం చేయాలా? ఎక్కడ గండి పడకుండా చూసుకోవాలి. వచ్చి నీరు ఆగాలి అక్కడ. వాక్యం చెప్పబడుతుంది, వాక్యం నీ హృదయంలో నిలబడాలి కదా. నిలబడకుండా నువ్వు కేవలము నామకార్థంగా నువ్వు వచ్చాం, కూర్చున్నాం, విన్నాం, వెళ్ళిపోయామంటే ఉపయోగం లేదు. మన కుటుంబం బాగుపడాలంటే, మన యొక్క కుటుంబం బాగుపడాలంటే, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి నీవు అనేకులకి ఆదర్శంగా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు వాక్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి, వాక్య ప్రకారంగా జీవించాలి, యథార్థంగా జీవించినట్లుగా. ప్రభువా, నీ యొక్క వాక్యం ద్వారా నాతో మాట్లాడయ్యా, నేను ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి. చాలామంది కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అన్నీ మాకు తెలిసిపోయి ఇలా అర్థమైందిలే, ఆ వాక్యం వినాల్సిన అవసరం లేదు, ఇట్లా వెళ్ళాల్సిన అవసరం లేదు, అటు పోవాల్సిన అవసరం లేదు, నేను ఇంట్లోనే ఉంటాను, అన్నీ నాకు తెలుసు, అన్నీ అర్థమైపోయింది అంటారు. నీకు వాక్యము అర్థమైందని అనుకుంటావు, కానీ గమనించాలి, సేవకుడిగాడ అనుదినం నేర్చుకోవాల్సిందే. సేవకుడే నేర్చుకోవాలి. దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థించి, ప్రభువా నువ్వు నాతో ఏం మాట్లాడతావు, ప్రభువా నన్ను ఎలా నడిపించాలనుకుంటున్నావు, ప్రభువా నన్ను ఏ విధంగా నువ్వు తీర్చిదిద్దాలనుకుంటున్నావు. ప్రతిదినం ఏం చేయాలా?
అట్లా ప్రార్థిస్తూనే ఉండాలి. నాకు అన్నీ తెలిసిపోయింది ప్రభా, నాకు ఇంకేం ఇబ్బంది లేదులే, నేను సేవ చేసేస్తాను, నేను ఎక్కడంటే అక్కడ మాట్లాడేస్తానంటే మనిషి ఆ, మనిషి వల్ల కాదు. దేవుని సేవ అనేది మనిషి వల్ల అయ్యేది కాదు. మనము దేవునికి వాక్యం ద్వారా మనము అని వెలుగు ద్వారా మనము ప్రకాశించాలి. ఇక్కడ మరొక మాట అంటాడు 105వ వచనంలో మనం చూసినట్లయితే, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఏమైందంట? మన జీవిత ప్రయాణంలో దేవుని వాక్యం ఎంతో అవసరం. మరి ఆ వాక్యాన్ని ఏ విధంగా నువ్వు చూస్తున్నావు? వాక్యాన్ని ఏ విధంగా చూస్తున్నావు? పాఠంలో చూస్తున్నావా? చాలామంది పాఠంలాగా చూస్తారు. విన్నాం, నేర్చుకున్నాం, మంచిదే, మంచి వాక్యాలు మర్మం చెప్పానంటారు. ఆ మర్మంలోకి ఆ చిన్న మాట కూడా పట్టుకోరు. కొందరు అంటారు, బాగా మర్మాలు చెప్పే పాస్టర్ని తీసుకురండి సభలకి. ఎవరినంట? అంటే రక్షణ మర్మం తెలిస్తే చాలు, నీకు ఎన్నో మర్మాలు తెలియాల్సిన అవసరం లేదు. ఏం తెలియాలా? నువ్వు రక్షణ పొందేవలేవా, నువ్వు రక్షణ పొందటానికి ఆ, ఏ విధంగా నువ్వు తీర్మానం చేయాలి, రక్షణ పొందటానికి ఏ విధంగా నువ్వు తీర్మానం చేస్తే నువ్వు రక్షణ పొందుతావు, అది తెలిస్తే చాలు. రక్షణ పొంద నీవు ఏ విధంగా బ్రతికితే దేవుడు ఇష్టపడతాడో తెలిస్తే చాలు నీకు. ఆ స్త్రీ ఎందుకు ఏడిచిందండి? ఆమె బ్రతుకు ఆమెకు అర్థమైంది, నేను చేసిందంత తప్పు, ఇక మీదట ప్రభువా నేను అలా చేయనయ్యా, నేను చేయనయ్యా, నన్ను క్షమించన్నట్లుగా ఆమె ఏం చేస్తుంది? కన్నీళ్లతో తుడిచింది, కన్నీళ్లతో తడిపి తుడిచింది ఆమె కురులతో. ఆ తర్వాత అత్తరం ఆయన పాదాలకు పూసింది, కూర్చుంది అక్కడ ఏడుస్తూనే ఉంది. ఆమె హృదయపూర్వకంగా తన జీవితాన్ని దేవుని ఎదుట పుస్తకంలో తెరిచిపెట్టిందండి. పుస్తకం వలె తెరిచిపెట్టింది. కాబట్టి ప్రభువారు అంటాడు, ఈమె అక్కడ ఎందుకు పిలిచినటువంటి వ్యక్తి అంటాడు, ఈమె ఎట్టాడదో తెలిస్తే ఆయన అసలు ముట్టుకొని కూడా అనుకుంటాడు. కానీ ప్రభు తెలుసు ఆయన ఏమనుకుంటున్నాడు. అందుకని ఒక ఉపమానం కూడా తెలియజేస్తాడు. అక్కడ ఉపమానంతో మాట్లాడతాడు. అంటే ఏంది అర్థం? ఆమె పాపే, నువ్వు కూడా ఏమంటాడు? నువ్వు కూడా అదే. ఆమె ఎందుకు అంతగా ఏడుస్తుందంటే ఆమె జీవితం ఆమెకు అర్థమైంది. ఆమె క్షమాపణ పొందింది. ఇంకా ఆమె హృదయంలో సంతోషకరంగా ఇంకా మరి ఎక్కువగా ఆనంద బాష్పాలు ఆమె రాలుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము దేవుని సన్నిధానంలో మన దేవుని వాక్యాన్ని మనము చదువుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు, వాక్యాన్ని శ్రద్ధగా చదివి వాక్య ప్రకారంగా జీవిస్తున్నప్పుడు మన జీవితాలు వెలుగుమయంగా ఉంటాయి. మన కుటుంబంలో చింతలో దిగులని ఎప్పుడు పోతాయండి? దేవుని వాక్యాన్ని సక్రంగా చదివినప్పుడే అన్ని పోతాయి. కాకపోతే ఏం చేస్తాం? మన వాక్యాన్ని మనం అర్థం చేసుకోకే మనము అనేక బాధలు పడుతున్నాం, అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాం. వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకుంటే నీకేం అర్థమయ్యేది ఏంది? ఒక కలత వచ్చింది, ఇది అపవాది పెట్టాడు, నీకు అర్థమైంది. నీకు జ్ఞానం కలిగింది కాబట్టి ఏమనుకుంటావు? ఇది పెట్టింది అపవాది, ఇది చేస్తుంది నన్ను భక్తికి దూరం చేయటానికి. అవునా కదా? ఇదేంటిది? జ్ఞానం. దీనేమంటారు? జ్ఞానం. అంటే అలచడులు ఇంకా తగ్గిపోతాయి. ఎందుకు కరువు వచ్చింది? ఎందుకు ఇబ్బందుల పాలవుతున్నావు? ఎందుకు నాకు బాధలు వస్తున్నాయి? ఇవన్నీ ఎప్పుడు అర్థమైద్ది? వాక్యాన్ని చదివేటప్పుడే. ఆ తర్వాత కుటుంబంలో ఇంకా చెప్పాలంటే గొడవలుగా తగ్గుతాయండి. చెప్పాలి, ఏం తగ్గుతాయి? విశ్వాసకి అవిశ్వాసకి పొత్తుందా? చెప్పాలి, విశ్వాసకి అవిశ్వాస పొత్తుందంటారా? లేదు కదా. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. అంటే భార్య భర్తలను ఉంటారు, ఒకరు నమ్ముకుంటూ ఒకరు నమ్ముకోరు. ఇద్దరు ఏం చేస్తుంటారు? ఈయనేమో విశ్వాస సంబంధంగా ఉంటారు, ఆమెమో విశ్వాస సంబంధంగా ఉండదు. కానీ అక్కడ వచ్చే మాటలను బట్టి దేవుని నమ్ముకున్న వ్యక్తి ఏం చేస్తాడు? దేవుని నమ్ముకున్నాను, వెళ్తున్నాను, కానీ ఇక్కడ తలనొప్పి తట్టుకోలేకపోతున్నాను, నన్ను ఇబ్బంది పెడతా ఉంది అయ్యి అని చెప్పి వచ్చేవాడు రాకుండా ఆగిపోయే అవకాశం కూడా ఉందండి. బాధలు తట్టుకోలేక, ఇబ్బందులు తట్టుకోలేక, అవస్థలు తట్టుకోలేక, ఆ విధంగా బాధకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వెనక్కి జారిపోయే అవకాశం ఉంది. అర్థం కాక అయోమయంలో పడిపోయి చాలామంది వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళని నేను కళ్ళతో చూశాను. ఎందుకు ఆగిపోయారంటే సమస్యలు. ఎందుకు ఆగిపోయారంటే ఏంటండి? సమస్యలను ఎలాగా తెలివిగా ఎదుర్కోవాలో అర్థం చేసుకోక, దేవుని వాక్యాన్ని చదవక, మనస్ఫూర్తిగా దేవుని ఎమ్మడించక, వారు చేసినటువంటి పని ఏంటంటే నామకార్థంగా వారు ఉన్నారు కాబట్టి ఆ నామకార్థమే ఏమైపోయింది? కాస్త ప్రార్థనకి వెళ్ళే క్రమం కూడా ఉన్నది కూడా పోయింది.
అంటే దేవుని వాక్యం చదివితే ఏమైంది మరి? దేవుని వాక్యం చదివితే తెలివొచ్చిద్ది. ఎలా ప్రవర్తించాలి, ఎలా మెసలాలి, ఎలా ఓర్చుకోవాలి, ఎలాగా నిలబడాలి, ఎలాగ మనము దేవుని సన్నిధానంలో అపవాది చోటివ్వకుండా దేవునికే స్థానం ఇచ్చి ఎలాగ బ్రతకాలి మనకు అన్నీ అర్థమైంది. దేవుని వాక్యం ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందండి. దేవుని వాక్యం నిన్ను లోకం నుంచి జీవ మార్గంలోకి తీసుకొచ్చిద్ది. దేవుని వాక్యం ఏం చేసిద్ది? దేవుని వాక్యము మన స్థితిని మనకు తెలియపరిచిద్ది. దేవుని వాక్యం మన కుటుంబాన్ని కూడా కట్టిద్ది. దేవుని వాక్యము మనల్ని రక్షణలోనికి తేవటమే కాకుండా ఆ వాక్య ప్రకారంగా జీవించేటప్పుడు మన ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా రక్షణలోకి తీసుకొచ్చింది. ఓర్పు కావాలి కదా. నేను రక్షణ పొందే వాళ్ళు రక్షణ పొందలేదు వాళ్ళు అంతే ఉంటారు అని అనుకోరు కొంతమంది. వారు గొడవలు వేస్తే వీళ్ళు గొడవలు వేస్తాం. అవునా కదా. అంటే వారు బుద్ధి లేని జీవితాన్ని జీవిస్తే వీళ్ళు కూడా ఏం చేస్తారు? అదే కోణంలో నడుస్తూ ఉంటారు. ఈరోజు మనం గమనించాలి. మనము దేవుని వాక్యాన్ని మనము ఎక్కువ చదవాలి. మనం ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, అనుదినము నేను దేవుని వాక్యాన్ని చదువుతాను. అనుదినము మనం అక్కడికి వచ్చినప్పుడు ఏం అడిగాం? మీరు అనుదిన ప్రార్థన పెట్టుకుంటున్నారా? ఈ రోజున దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? మీ కుటుంబాల్లో ఎంతమంది? వాస్తవంగా మీరు చదువుతామంటే అనుదినము చదువున్న వాళ్ళు మీరు చేయి చూపించండి. చదువుకున్న వాళ్ళు మేము వాక్యం చదువుకుంటున్నామయ్యా దేవుని సన్నిధానంలో. లేదు చదువు లేదు, మేము కనీసం ఎవరి చేత చదివించుకుంటున్నాం, లేకపోతే ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాయి కదా. ఏమొచ్చినాయి? మనం అందులోనైనా వింటున్నామయ్యా అన్న వాళ్ళు చూపించండి. అందులో లేకపోతే సీరియల్ మేము చూస్తున్నాం ఎక్కువగా అన్న వాళ్ళు చూపించండి. సీరియల్ సినిమాలు అట్లా వెనకాడేది లేదంటారా? నేను ఎట్లా అన్నానని మీరు ఏమనుకోవద్దు. దేవుని వాక్యానికి మనము సమయం ఇవ్వకుండా, ఎందుకంటే దానికి మనం సమయం ఇస్తే మనమే అర్థమైపోతాం. మన జీవితం మనకు అర్థం కాకుండా పోద్ది. అపవాది ఏం చేస్తున్నాడు? అంత చుట్టుతుంటాడు మన చుట్టూ. వాటిని మనం తీసేసుకోవాలంటే మనకు జ్ఞానం కావాలి. మనకి విశ్వాసం మనకు కొనసాగాలంటే మనకు జ్ఞానం కావాలి. దేవుని వాక్యంలో ఉంది జ్ఞానం. సమాజంలో ఎలాగ జీవించాలి, అపవాదిని ఎలా జయించాలి అనేది దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. చాలామంది గొప్ప గొప్ప సేవకులు అయ్యారు, విశ్వాసులు అయ్యారు. అంటే ఎట్లా అయ్యారు? వాక్యం మీద శ్రద్ధ చూపించారు. ప్రార్థన, వాక్యము 2 రెక్కల లాంటివి. పక్షికి 2 రెక్కల వంటివి. వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. ఈ రెండిట్లో ఒకటే చేస్తారంటే ఒక రెక్కతో ఎగిరిద్ద పక్షి? ఏమో మీరు చూసిన పక్షులు ఎగురుతాయేమో. నేను చూసిన 2 రెక్కలు ఉన్నాయి, ఎగురుతున్నాయి. కాబట్టి మన దేవుని సన్నిధానంలో మనము వాక్యానికి మనము ప్రాముఖ్యమైనటువంటి సమయాన్ని మనం ఇచ్చినట్లయితే మన జీవితాలు, మన కుటుంబం, మన జీవితాలన్నీ కూడా బాగుపడతాయి. బాగుపడేదాన్ని మనం వెంబడించాలి. బాగుపరిచేదాన్ని మనం ఏం చేయాలండి? మనల్ని బాగు చేసేదాన్ని ఏమంటే మనం పడితే మనం బాగుపడతాం. మనల్ని బాగు చేయకుండా పాడు చేసే వాటి ఏమంటే పోతే మనం ఏమైపోతాం? పాడైపోతాం. కాబట్టి మనము దేవుని సన్నిధానంలో దేవుని వాక్యానికి మనము ప్రాముఖ్యత ఇచ్చి మనము దేవుణ్ణి ఆరాధిస్తూ వాక్యాన్ని క్రమంగా చదువుతూ వాక్య ప్రకారంగా మనం బ్రతకటానికి మనము సిద్ధపడాలని ప్రభుపేట మనం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నా. దేవుడికి మాటలను దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, కృపగల దేవా, నీకు స్తోత్రము నాయనా. ఈ సన్నిధానంలో మా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. నమ్ముకొని మా ప్రభువా నిన్ను ఆరాధిస్తూ ఈ సన్నిధానంలో మాతో నమ్మకస్తులుగా ఉండి మా ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు. సంవత్సరం అంతా మా తండ్రి కాపాడి మా ప్రభువా మరొక నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు మా ప్రభువా కృతజ్ఞతగా మా తండ్రి వారు మా ప్రభువా ఈ కొడుకుని ఏర్పాటు చేసుకున్నందుకు మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి. కుటుంబాన్ని దీవించండి మా ప్రభువా. ఆనాడు మా ప్రభువా ఇలాంటి కొడుకులో సమీపించి ఈ వాక్యాన్ని విన్నప్పుడు మా ప్రభు ఎందరి జీవితాలు మార్చబడ్డాయి. మా తండ్రి నీవున్నటువంటి స్థలానికి వచ్చిన వారు దీవించబడ్డారు. నువ్వే ఏ గృహానికి వెళ్ళావో
ఆ గృహం దీవించబడింది. మా ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. జక్కయ్య, పొట్టు జక్కయ్య ఇంటికి మా ప్రభా మీరు వెళ్ళినప్పుడు పొట్టు జక్కయ్య యొక్క జీవితం మార్చబడింది. మా ప్రభానికి స్తోత్రం. మా తండ్రి, ఈ రోజున మా ప్రభా ఈ గృహాన్ని దర్శించారని మేము నమ్ముతున్నాం నాయన, నీకు స్తోత్రములు. ఈ వాక్యమని మా ప్రభు మీరు మా తండ్రి వెల్లడిపరిచారని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి వెలుగు చేత మా తండ్రి నింపండి. మా ప్రభానికి స్తోత్రములు. పెద్దవారిని మా తండ్రి మీరు జ్ఞాపం చేసుకోండి. మా ప్రభా వారు ఆశపడుతున్నారు, మా కుమారులు కుమార్తెలు దేవుని వెనగాలి, వారు నిజ జీవితంలో నిజ దేవుని వారు వెంబడించాలని మా ప్రభు వారు ఆశపడుతున్నారు. మా తండ్రి జ్ఞాపం చేసుకోండి. ప్రార్థిస్తున్నాం. వారి పక్షమున మా ప్రభు ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబం మా తండ్రి కుటుంబం దీవించబడినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా మా ప్రభు వారి హృదయాలు తెరవబడినట్లుగా మా తండ్రి సహాయం చేయండి. మా ప్రభు నీ స్తోత్రములు. శ్రద్ధ కలిగి మా ప్రభు నిన్ను ఆరాధించినట్లుగా, వెంబడించినట్లుగా ఈ కుటుంబాన్ని మా తండ్రి మీరు దీవించి ఆస్వాదించండి. కూడి వచ్చిన వారిని కూడా మీరు జ్ఞాపం చేసుకుని మా ప్రభు అదే మా తండ్రి వరకు స్తుతించారు, స్తుతించారు, ఆరాధించారు. మా తండ్రి వాక్యాన్ని కూడా వింటకు మా తండ్రి శ్రద్ధ కలిగి ఈ రాత్రికాల సమయంలో మా ప్రభు ఈ విధంగా ఓపిక కలిగి మా తండ్రి ఈ సన్నిధానంలో ఉండగా మా ప్రభు కూడి వచ్చినటువంటి చేరువచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపం చేసుకోండి. మా ప్రభు పెద్దవారిని మా ప్రభు చిన్నవారిని అందరినీ మా ప్రభు జ్ఞాపం చేసుకోండి. అందరి పట్ల మా ప్రభు నీ కృప మా తండ్రి మీరు ఎల్లడిపరచును. మా ప్రభుని స్తోత్రాలు. మా తండ్రి నీ కృపను పొందుకొని మా ప్రభు వారు జీవించినట్లుగా సహాయం చేయండి. వారి కుటుంబాలు కూడా దీవించుకున్నట్లుగా సహాయం చేయండి. మా ప్రభు నీ కృపలో మా తండ్రి ఈ కూడికను కూడా మా ప్రభు మా తండ్రి మా తండ్రి మీరు జరిగించారు. మా ప్రభుని స్తోత్రాలు చేస్తున్నాయి. చాలా నుంచి మా ప్రభు మరి ప్రార్థించాలని ఇక్కడ స్తుతి కూడిక ఏర్పాటు చేసుకోవాలని మా ప్రభు వారు ఆశపడ్డారు. మా తండ్రి మీరు జ్ఞాపం చేసుకొని సహాయం చేయండి. మా ప్రభు నీ కృపలో మా తండ్రి ఈ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించమని యేసు నామములో అడుగుచున్నాం మా తండ్రి.